మన స్వర్గీయులు ఎంవిఎస్ మూర్తి గారు మనకి ఎంపీగా ఎన్నో సేవలు అందించారు. అలాగే ఎమ్మెల్సీగా కూడా మనకి మొన్నటి వరకు కొనసాగారు. తర్వాత అకాల మరణం చెందడం వల్ల ఆయన స్వర్గీయులు అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో కూడా మేము ప్రతి వార్డులో కూడా 71 వార్డులో కూడా మనం ఉచిత వైద్య శిబిరాన్ని ఓపెన్ చేసి మనం అందరూ కూడా గీత యూనివర్సిటీ నుంచి డాక్టర్స్ అందరినీ కూడా వార్డుల వారీగా తీసుకొచ్చి మనందరికీ కూడా వైద్యపరంగా ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు నిజంగా అదే బాటలో ఈరోజు వాళ్ళ మనోహర్ గారు భరత్ గారు నిజంగా ఈ సేవలు అందించడానికి మన ముందుగా వచ్చి మనందరినీ కూడా ఇలా సహకరిస్తూ అనేక మందికి ఇటువంటి సహాయ సహకారాలు అందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి 3 నెలలు హెల్త్ చెకప్ చేసుకోమని డాక్టర్స్ చెప్తారండి. సో ఇది మీరు చేయడం మంచిదే. ఒకసారి మొన్నే చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు చేసుకోవాలనే ఆలోచన అవసరం లేదు. కానీ దీని మించి ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పేది ఏంటి అంటే, ఆరోగ్యం పట్ల 2 విధాలుగా ఆలోచించాలి. అసలు మీకు ఆరోగ్యం గురించి ఇంకా అవగాహన రావడం, ఇప్పుడు ఉన్న సమస్యలు ఇంకా బ్యాడ్గా అవ్వకుండా ఎలా చేయాలని. ఇప్పుడు మీకు షుగర్ ఉందా? చాలా మందికి, కొంతమందికి ఉంది. బీపీ కూడా ఉంది. ఈ బీపీ షుగర్ వల్ల మీరు అవి పట్టించుకోకపోతే ఇంకా దానికైనా తీవ్రమైన ప్రాబ్లమ్స్ కూడా మీలోకి వస్తాయి. అది రాకుండా చేయడానికి ఏం స్టెప్స్ తీసుకోవాలనేది కొంచెం మీకు తెలిసి ఉంటుంది. ఉప్పు తగ్గించాలి, లేకపోతే స్వీట్ తినకూడదు అని. దాని మించి కూడా ఏం చేయాలనేది డాక్టర్స్ మీకు చెప్తూ ఉంటారు మీ కండిషన్ ప్రకారం. సో ఇది మంచి ప్రాక్టీస్ అండి. తప్పకుండా అందరూ అన్ని చెక్ చేసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే రేపు బస్సు పెట్టి మీకు హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్ళి అక్కడ మీకు భోజనం కూడా పెట్టి బేసిక్ టెస్టింగ్ అంతా మీకు ఫ్రీగా చేస్తారు. ఏదైనా సర్జరీ ట్రీట్మెంట్ ఏదైనా చేయాలంటే అది ఎలా చేయాలనేది హాస్పిటల్ ఆలోచించి అతి తక్కువ ధరలో కూడా చేసి, లేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తారు.